సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, మీలో చాలామంది అన్న మాకు ఈరోజు సెకండ్ వీడియో కావాలి అని మీలో చాలామంది కామెంట్ చేసినారు. ఎందుకంటే ఈరోజు మన WWE రా నిజంగా చాలా క్రాక్గా ఉండే, అండ్ ఎస్పెషల్లీ ఈరోజు రా ఎండింగ్ కొంచెం విచిత్రంగా అయిపోయింది. లైక్ ఎండింగ్లో ఈరోజు రా ఎండింగ్లో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చిండు, అండ్ బ్రాక్ లెస్నర్ టీమ్ అండ్ రోమన్ రేన్స్ టీమ్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ ఇలా మధ్యలో బ్రాల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే జస్ట్ కొన్ని సెకండ్స్లోనే రా ఆఫర్ వెళ్ళిపోయింది, అంటే రా అయిపోయింది. అందుకనే కదా వీళ్ళు చాలామంది అడిగినారు దాని తర్వాత ఏమైంది అంటే, బ్రాల్ జరిగింది కదా, సో బ్రాల్ జరుగుతున్నప్పుడు ఏమైంది, దాని తర్వాత అసలు ఏమైందని ఇలాంటి చాలా రకరకాల క్వశ్చన్స్ అడిగినారు. ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తున్నారు, కామెంట్ చేసినారు మన ఛానల్లో. సో అందుకనే బాస్ ఈ వీడియో స్పెషల్లీ మీకోసమే. రా ఆఫర్లో ఏం జరిగిందో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రా ఆఫర్లో ఏమైందంటే, ఇలా బ్రాల్ జరుగుతుంటాయి కదా, అంటే బ్రాక్ లెస్నర్ టీమ్ అండ్ మన రోమన్ రేన్స్ టీమ్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. ఇలా బ్రాల్ స్టార్ట్ అయింది అండ్ బ్రాల్ బాగానే జరిగింది బాస్. అండ్ హైలైట్ ఏంటంటే, రోమన్ రేన్స్ బ్రాక్ పైన అటాక్ చేస్తా బ్రాక్ లెస్నర్కి రింగ్ బయట పడేసిండు బాస్. అంటే ఒక లెక్కలో చూస్తే లాస్ట్ వీక్ రోమన్ రేన్స్ టీమ్ది అప్పర్ హ్యాండ్ ఉండే, అండ్ ఈ వారం అంటే లాస్ట్ వీక్ రోమన్ రేన్స్ అప్పర్ హ్యాండ్ ఉండే ఓపెన్ చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఈరోజు రాలో రోమన్ రేన్స్ టీమ్ది అప్పర్ హ్యాండ్ ఉండే. ఎందుకంటే ఫస్ట్ రోమన్ రేన్స్ బ్రాక్ లెస్నర్కి రింగ్ బయట పడేసిండు. దాని తర్వాత ఇక లైన్ బై లైన్గా వీళ్ళు మిగతా సూపర్ స్టార్స్కి లైక్ డ్రూ మ్యాకింటైర్, బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్, లోగన్ పాల్ ఇలాగే రింగ్ బయట పడేసినారు. అండ్ అయినా సరే దాని తర్వాత ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సైలెంట్గా కూర్చోలేదు. బ్రాక్ లెస్నర్ ఏం చేసిండు అంటే, నడండి అంటే మళ్ళొకసారి రింగ్లో వెళ్దామని చెప్పి ఈ టైప్లో కొంచెం యాక్షన్ చేసిండు బ్రాక్ లెస్నర్. అండ్ కొంచెం ఇట్లా రింగ్ సైడ్ ఉరుకుంటూ వచ్చిండు. రాగానే లోగన్ పాల్ చూడలేదు, బ్రాక్ లెస్నర్ ఆగిపోయిండు. డ్రూ మ్యాకింటైర్ బ్రాక్ చూసి ఆగిపోయిండు. లోగన్ పాల్ లోపల వెళ్ళిపోయిండు బాస్. అండ్ మీరు నమ్మరు, లోగన్ పాల్ ఈరోజు చాలా పెద్ద బకరా అయిపోయిండు ఓపెన్ చెప్పాలంటే. అంటే ఫూల్ అయిపోయిండు, అంటే మన బ్రాక్ లెస్నర్ ఫూల్ చేసిండు లోగన్ పాల్కి. లోగన్ పాల్ అక్కడ ఇరికిపోయిండు. అంటే వీళ్ళు మరోసారి రింగ్లో వచ్చేటట్టు చేసిండు, బట్ రాలేదు. లోగన్ పాల్ రింగ్లో వచ్చేసిండు. అండ్ ఇక వీళ్ళు లైన్ బై లైన్గా ఇచ్చి పడేసినారు లోగన్ పాల్కి. మామూలుగా కొట్టలేదు, చాలా భయంకరంగా కొట్టినారు. రోమన్ రేన్స్ స్పియర్ ఇచ్చిండు లోగన్ పాల్ కంటే చాలా జరిగింది బాస్. అండ్ ఇదంతా ఆన్ టీవీలో చూపించే ఉండే, చాలా జబర్దస్త్గా ఉంటుండే, బట్ ఆన్ టీవీలో చూపించలేదు. సరే ఇప్పుడు ఇదంతా కాకుండా అంటే కనీసం ఇలా బ్రాల్ అయినా కొంచెం చూపించేది ఉండే ఆన్ టీవీలో, అందరు చూస్తుండే కదా, మజా వస్తుండే. కానీ ఆన్ టీవీలో అంతా చూపించలేదు. కానీ ఆఫర్లో చాలా జరిగింది బాస్, అంటే స్పియర్ పడ్డది. అండ్ ఒకసారి ఈ ఫోటో చూడండి. అంటే ఇప్పుడు మన రసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్కి ఎవరెవరు ఫాలో చేస్తున్నారో వాళ్ళకైతే మార్నింగ్ నుంచి తెలుసు. నేను ఆల్రెడీ ఇక్కడైనా నేను ఒక ఫోటో చూపిస్తున్నాను, కానీ ఆల్రెడీ మార్నింగే నేను మన రా హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసే ముందే మార్నింగే నేను రా ఆఫర్లో ఏం జరిగిందో ఒక చిన్న క్లిప్ మన రసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆల్రెడీ షేర్ చేసినాను. అండ్ నాకు తెలిసి ఒక 3,000 మంది ఏమో చూసినారు. సో మన ఛానల్ నుంచి అంటే మన ఇన్స్టాగ్రామ్లో అంటే దగ్గర 7,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, 7,300 దాకా ఫాలోవర్స్ ఉన్నారు మన రసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో. దాంట్లోకి వెళ్ళి 3,000 మంది ఏమో చూసినారు స్టోరీ అది. అండ్ కనీసం 3,000 మందికి తెలిసిందన్నమాట. ఆఫర్లో ఆ ప్రైమ్ డ్రింక్ ఉంటాయి కదా, అంటే ఆ ప్రైమ్ డ్రింక్ ఎవరిది, లోగన్ పాల్ది. అండ్ లోగన్ పాల్కి ఆడ కొట్టి లోగన్ పాల్ పైనే అంటే మొత్తం ఆ ప్రైమ్ డ్రింక్ పడేసినారు వీళ్ళు, పడేసి ఒక చిన్న సిప్పి కొట్టినారన్నమాట. సో ఒక చాలా ఫనీ మూమెంట్ ఉండే రా ఆఫర్లో. అంటే మరి ఈ మూమెంట్ చూపించకపోయినా నడుస్తుంది, కొంచెం ఫనీ మూమెంట్ ఉండే కాబట్టి రా ఆఫర్లో ఇలాంటి థింగ్స్ జరుగుతూనే ఉంటుంది. ఓన్లీ రా అని కాదు, స్మాక్ డౌన్ అని కాదు, ఏదైనా ఆఫర్ ఉండని అంటే ఆఫర్లు ఇవన్నీ జరుగుతుంది. కానీ బ్రాల్ మాత్రం ఇంకా కొంచెం చూపిస్తే ఆన్ టీవీలో ఇంకా మజా వస్తుండే బాస్. సో ఇదంతా జరిగింది. లోగన్ పాల్కి వీళ్ళు ఇరికిచ్చేసినారు, లోగన్ పాల్ పైన ప్రైమ్ డ్రింక్ వీళ్ళు పడేసినారు, చాలా భయంకరంగా కొట్టేసినారు. ఓపెన్లు చెప్పాలంటే మన బేబీ ఫేస్ టీమ్, అంటే ఇప్పుడు వీళ్ళందరూ బేబీ ఫేస్ ఉన్నారు కదా, రోమన్ రేన్స్, సీఎం పంక్, కోడి, అంటే వీళ్ళందరూ బేబీ ఫేస్ ఉన్నారు. సో వీళ్ళ అంటే రోమన్ రేన్స్ టీమ్దే అప్పర్ హ్యాండ్ ఉండే. అండ్ మీకు తెలుసు అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు మేబీ మ్యాచ్లో ఓడిపోవచ్చు అని ఇలాంటి చాలా థింగ్స్ ఉన్నాయి. కానీ చెప్పలేము, చూద్దాం. బట్ ప్రెజెంట్ కోసం అయితే ఇదంతా జరిగింది బాస్. అండ్ అంతేకాదు, నేను ఈరోజు మన రా హైలైట్స్ వీడియోలో బ్యాక్ స్టేజ్ది ఒక సెగ్మెంట్ కవర్ చేయలేదు.
అదే మన రోమన్ రైన్స్, కోడీ రోడ్స్, సీఎం పంక్, జిమ్మీ యూసో, జే యూసో ఉండే అక్కడ బ్యాక్ స్టేజ్. వీళ్ళు కొంతమంది అడిగినారు అన్న ఒకవేళ సెకండ్ వీడియో చేస్తే ఆ సెగ్మెంట్ కవర్ చేయని. సో ఆ సెగ్మెంట్లో ఎక్కువ ఏం లేకుండే బాస్. అంటే బ్యాక్ స్టేజ్ జిమ్మీ యూసో, జే యూసో ఏమన్నారు అంటే, సరే మీకు 100 పరిచయాలు ఉన్నాయంటే మీరు ఏదేదో ఆలోచిస్తున్నారు టీం గురించి, టీం లీడర్ ఓవర్ అని. బట్ మీరు ఈరోజు మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నారా? ఈరోజు ఒక అడ్వాంటేజ్ మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్లో ఇక మేమే గెలుస్తాము, అంటే మేమే విన్నర్ అవుతామని ఈ టైంలో జిమ్మీ యూసో, జే యూసో చెప్పినారు. అండ్ దాని తర్వాత ఇక రోమన్ రైన్స్ చాలా క్లియర్గా చెప్పిండు, అంటే మన కోడీకి అండ్ సీఎం పంక్కి చాలా క్లియర్గా చెప్పేసిండు రోమన్ రైన్స్. అండ్ అది ఏంటంటే ఇప్పుడు ఈ టీంకి అసలు ఎవరు లీడ్ చేస్తున్నారు, టీం లీడర్ ఎవరు అంటే కరెక్ట్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, చూసుకోండి అని ఈ టైం చెప్పేసిండు అనమాట రోమన్ రైన్స్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలని చెప్పిండు. సో ఇదంతా జరిగింది బ్యాక్ స్టేజ్. అండ్ ఇదే సెగ్మెంట్ టైప్ మనకి షో స్టార్టింగ్లో చూడడానికి అదే అసలు ఈ టీంకి లీడర్ ఎవరు, అసలు రోమన్ రైన్స్ లీడరా, సీఎం పంకా, కోడీ రోడ్స్ అని ఇదే ఇలా మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం అయితే అన్నట్టు మనకి చూపిస్తున్నారు బాస్. సో ఇది జరిగింది ఓకే. అండ్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే నేను మీకు ఫ్యాన్స్ థియరీ చెప్తాను. అంటే బ్రాక్ లెస్నర్ పడిపోయింది కదా ఈరోజు. బ్రాక్ లెస్నర్ ఎంట్రన్స్ అయినప్పుడు ఒకటిసారి కాల్ అంటే మొత్తం పడిపోయిండు మన బ్రాక్ లెస్నర్. సో ఫ్యాన్స్ థియరీ ఏంది దీనిపైన, ఫ్యాన్స్ థింకింగ్ ఏంది అంటే మీకు తెలుసు మనం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాం సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ డబ్ల్యూడబ్ల్యూ విషయంలో. సో మ్యాటర్ ఏంటంటే ఫ్యాన్స్ది ఒక చిన్న థియరీ. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే బ్రాక్ లెస్నర్ కావాలని పడ్డాడు. అండ్ ఇంతకుముందు బ్రాక్ లెస్నర్ది ఆ జీన్స్ ప్యాంట్ చినిగిపోయింది కదా, సో అది ఏదో కావాలని వీళ్ళే ప్లాన్ చేసినారు. అండ్ ఎందుకు అంటే కావాలని ఈ టైప్లో ఎందుకు ప్లాన్ చేస్తున్నారు, ఎందుకంటే బ్రాక్ లెస్నర్ పైన ఒక పిచ్చి కేసు పడ్డది కదా. సో ఆ కేసు పడినప్పటి నుంచి ఏంటంటే ఫ్యాన్స్ చాలా హేట్ చేస్తున్నారు బ్రాక్ లెస్నర్కి. అదే బ్రాక్ లెస్నర్తో కొన్ని ఫనీ మూమెంట్స్ క్రియేట్ చేపిస్తే మేబీ అంటే బ్రాక్ లెస్నర్ వల్ల ఫ్యాన్స్ మేబీ కొంతమంది నవ్వుతారు. అండ్ ఫ్యాన్స్ మేబీ అంటే ఒక ఫనీ మూమెంట్స్ వల్ల ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన మేబీ ఏమైనా సింపతి రావచ్చు అన్నట్టు ఈ టైప్లో వీళ్ళు కావాలని ప్లాన్ చేస్తున్నారా అని. ఇది ఒక రూమర్ కాదు, ఇది మనలాంటి ఒక ఫ్యాన్స్ థియరీ. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాట్లాడుతుంటారు కదా, సో ఇది ఒక థియరీ. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి ఫ్యాన్స్ ఎందుకు ఈ టైప్లో ఆలోచిస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్రాక్ లెస్నర్ది ఒక 2 months బ్యాక్ అనుకుంటా మన రింగ్లో R-Truthకి FI కొట్టినప్పుడు అనుకుంటా మన బ్రాక్ లెస్నర్ది ఆ జీన్స్ ప్యాంట్ చినిగిపోయింది. సరే ఇప్పుడు ఒక ఫనీ మూమెంట్ జరిగింది, సరిగా ఏదో అనుకోకుండా అయిపోయిందేమో అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు చూస్తే ఈరోజు రాలో బ్రాక్ లెస్నర్ ఎంట్రన్స్లో బ్రాక్ లెస్నర్ పడిపోయిండు. సో ఇప్పుడు ఇది కావాలని చేస్తున్నాడా లేదంటే ఇది ఇక టైం ఖరాబ్ ఉందా బ్రాక్ లెస్నర్ అని ఈ టైప్లో ఇక ఫ్యాన్స్ ఏదేదో మాట్లాడుతాం. సో ఫ్యాన్స్ థియరీ ఏంటంటే ఏదైనా ఒక్కసారి ఏదైనా జరిగితే ఏదో అనుకోకుండా అనుకోవచ్చు, బట్ ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ మన బ్రాక్ లెస్నర్తోనే ఎందుకు జరుగుతున్నాయి అని ఇది మేబీ కావాలని చేస్తురా అన్నట్టు ఇది ఒక ఫ్యాన్స్ థియరీ. సో ఇప్పుడు ఈ థియరీ పైన మన రెస్లర్ తెలుగు ఫ్యామిలీ థియరీ ఏంది అంటే కావాలని చేస్తురా వీళ్ళు లేదా మన బ్రాక్ లెస్నర్ టైం ఖరాబ్ ఉందంటారా? ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం చూడండి, బ్రాక్ లెస్నర్ ఒక ఏదో చిన్న సూపర్ స్టార్ కాదు, ఏదో అటెన్షన్ కోసం ఇవన్నీ పిచ్చి పనులు చేయడానికి. అంటే నేను ఫ్యాన్స్ థియరీ నేనే చెప్పినాను, బట్ ఇప్పుడు ఫ్యాన్స్ థియరీ చెప్పినాను, ఇప్పుడు నాకేమనిపిస్తుంది అది నేను చెప్పాలి కదా. మీలో చాలామంది మన వీడియో చూస్తారు, లైక్ చేస్తారు, సో ఒక రెస్పెక్ట్ ఇస్తారు. సో అదే రెస్పెక్ట్తో నేను నా థింకింగ్ చెప్తున్నాను. అండ్ అదేంటంటే మేబీ మన బ్రాక్ లెస్నర్ టైం ఖరాబ్ ఉందా అనుకుంటా బాస్, చెప్పాలి. చూడండి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కావాలని ప్లాన్ చేస్తుందంటే ఇక దీని అమ్మ జీవితం అనుకోవచ్చు. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ పైన ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఇక సర్వనాశనం అయినట్టే. ఇక ఇంత బ్యాడ్ టైం వచ్చింది ఆ డబ్ల్యూడబ్ల్యూ అని అర్థం చేసుకోవాలి. లేదా ఇప్పుడు బ్యాడ్ టైము మన బ్రాక్ లెస్నర్ది వచ్చిందా అంటే కావచ్చు, ఎందుకంటే 2 సంవత్సరాలు ఆ కేసు వల్ల మన బ్రాక్ లెస్నర్ రాలేదు. అండ్ ఇప్పుడు వచ్చిండు లేక ఇప్పుడు వచ్చిండు డబ్ల్యూడబ్ల్యూలో రాగానే ఒకసారి పాయింట్ చినిగింది. అండ్ ఈరోజు ఏమో బ్రాక్ లెస్నర్ పడిపోయాడు. సో ఒక లెక్క చూస్తే మన బ్రాక్ లెస్నర్దే బ్యాడ్ టైం నడుస్తుంది అనుకుంటా, చెప్పలేము. ఎందుకంటే ఆ కేసు వల్ల 2 సంవత్సరాలు సర్వనాశనమైనాయి బ్రాక్ లెస్నర్, స్టిల్ ఆ కేసు నడుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? మీరు బి ఓపెన్లీ చాలా రెస్పెక్ట్ఫుల్లీ కామెంట్లో చెప్పండి మీ థియరీ ఏంది, మీకేమనిపిస్తుంది. ఎందుకంటే మీరు బి కంపల్సరీ చెప్పాలి, ఎందుకంటే మీరు టైం తీసి మీరు మన వీడియో చూస్తారు, లైక్ చేస్తారు. సో అందుకనే మీ థియరీ, మీ థింకింగ్ మీకు ఏమనిపిస్తుందో అది చాలా ఇంపార్టెంట్. అందుకనే కామెంట్లో చెప్పండి, ఓకే.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ ఈరోజు రాలో చాలా క్లియర్లీ వీళ్ళు కొన్ని హింట్ ఇచ్చినారు. లైక్ రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు, ఈ ఛాంపియన్షిప్ ఈ టైటిల్ నా షోల్డర్ పైన చాలా జబర్దస్త్గా అనిపిస్తుంది, చాలా మస్తుగా అనిపిస్తుంది అని ఈ టైప్లో చెప్పేసిండు రోమన్ రేన్స్. అండ్ అప్పుడు సీఎం పంక్ అడిగిండు, అసలు ఎవరు చెప్తున్నా అంటే ఎవరితో మాట్లాడుతున్నా, నాతోటా లేదా కోడి రోడ్స్తోనా అని. సో ఇప్పుడు ఇదంతా స్టోరీ చూపించినారు కదా ఈరోజు. నేను ఈరోజు రా హైలైట్స్లో చెప్పేసినాను, ఏదో రాయల్ రంబల్ విన్నర్ టైప్ ఫీలింగ్ వస్తుందని. ఈరోజు రా హైలైట్స్లో చెప్పినాను అండ్ మీరు నమ్మరు. ఇప్పుడు ఒక రూమర్ వస్తుంది బాస్, అండ్ అది ఏంటంటే ఇది ఒక టీజ్ ఉండే అంట. ఏ టీజ్ అంటే నిజంగానే రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాడంట. అండ్ మళ్ళీ ఒకసారి సేమ్ ఇలాంటి సీనే మరోసారి రీక్రియేట్ అవుతుంది. రోమన్ రేన్స్ ముందు కోడి రోడ్స్ అండ్ సీఎం పంక్ నిలబడి ఉంటారు. సీఎం పంక్ ఒకవేళ అప్పుడు ఛాంపియన్ ఉంటే సో ఇద్దరు ఛాంపియన్స్ ఇట్లా నిలబడి ఉంటారు. అండ్ అప్పుడు రోమన్ రేన్స్ చూస్ చేస్తాడు. మేబీ కొంచెం సతాయించాడు అనుకుంటా, ఈరోజు సతాయించినట్టే. మేబీ డైరెక్ట్గా చూస్ చేస్తాడు. సో ఇలాంటివి ఏమైనా జరగచ్చు, ఎందుకంటే ఇది ఒక టీజ్ కావచ్చు ఫ్యాన్స్ రియాక్షన్ చూడడానికి. రోమన్ రేన్స్ మరోసారి ఛాంపియన్షిప్ గెలుస్తా అని, అంటే ఈ టైటిల్ నా దగ్గర వస్తే మంచిగా ఉంటుంది, షోల్డర్ పైన మంచిగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఏముండే, ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. సో ఆ రియాక్షన్ టెస్ట్ కావచ్చు, ఇది ఒక టీజ్ కావచ్చు అని ఇలాంటి ఒక రూమర్ వస్తుంది బాస్. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే ఒక రూమర్ ఫస్ట్ నుంచే ఉంది. మన ఛానల్ ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళు ఒకసారి వీద వన్ సైన్ చూపించండి ఇప్పుడు ఈ మాట పైన, ఎందుకంటే నేను ముందే చెప్పినాను ఒక రూమర్ ఉంది బాస్. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాడు లేదా ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ గెలుస్తాడు. 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్కి ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ ఎలిమినేషన్ చేంబర్ గెలిచిన సూపర్ స్టార్కి రసల్ మేనియాలో ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. సో ఒకవేళ ప్లాన్స్ ఏమైనా గడబడైతే రోమన్ రేన్స్ రాయల్ రంబల్ కాకపోయినా ఎలిమినేషన్ చేంబర్ అయినా గెలుస్తాడంట. ఈ రూమర్ ఇప్పటి నుంచి కాదు, చాలా టైం నుంచి వస్తుంది. నేను ఇంతకుముందు ఈ రూమర్ చెప్పినాడు, మీ అందరికీ షేర్ చేసినాడు నేను మీ అందరితో. అండ్ ఇప్పుడు మరోసారి ఈ రూమర్ వస్తుంది. ఈరోజు రోమన్ రేన్స్ ఈ మాట చెప్పింది కదా, అంటే ఈ టైటిల్ నా షోల్డర్ పైన మస్తు ఉంటుంది అని. సో అప్పుడు ఈ రూమర్కి ఇంకా కొంచెం మంట ఇచ్చినట్టు అయిపోయింది అనమాట. సో ఇప్పుడు రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాడంట లేదా ఎలిమినేషన్ చేంబర్ అంట బాస్. సో ఇప్పుడు మీరేమంటారు, నేనేమంటున్నా అంటే చూడండి, రోమన్ రేన్స్కి మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు కొంచెమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారంటే మీకు తెలిసే ఉంటుంది. ఫ్యాన్స్ డిమాండ్ అయితే ఉంది బాస్. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే డబ్ల్యూడబ్ల్యూఈ కాపాడాలని మీ మనసులో ఉంటే మీరు ఆ ఛాంపియన్షిప్ రోమన్ రేన్స్కి ఇచ్చేయండి. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మెల్లమెల్లగా స్లోలీ మీరు గమనిస్తున్నారు కూడా స్మాక్ డౌన్ పరిస్థితి అయితే మొత్తం అయిపోయింది బాస్. రా అయినా కొంచెం నడుస్తుంది, స్మాక్ డౌన్ పరిస్థితి అయితే మొత్తం బేకార్ అయిపోయింది. సో ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే ఇక డబ్ల్యూడబ్ల్యూఈ అయితే మొత్తం బేకార్ అయిపోతుంది. డబ్ల్యూడబ్ల్యూఈ కాపాడాలని మనసులో ఉంటే మీరు రోమన్ రేన్స్ ఛాంపియన్షిప్ ఇచ్చేయండి. అండ్ రోమన్ రేన్స్ మరొకసారి డబ్ల్యూడబ్ల్యూఈ కాపాడతాడు. లాక్డౌన్ టైంలో కాపాడిండు, మరొకసారి కాపాడతాడు. డబ్ల్యూడబ్ల్యూఈ సేఫ్ చేయాలంటే రోమన్ రేన్స్ ఛాంపియన్ చేయాలని ఈ టైప్లో ఫ్యాన్స్ డిమాండ్ అయితే ఉంది బాస్, ఓపెన్లీ చెప్పాలంటే. సో ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ అదే దారిలో నడుస్తే మాత్రం ఇక మీరు ఫిక్స్ అయిపోండి, రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో కంపల్సరీ హ్యాజ్ ఎ ఛాంపియన్ రింగ్ బయట అడుగు పెడతాడు. ఒకవేళ కోడి రోడ్స్ హీల్టన్ కాకపోతే. ఇప్పుడు కోడి రోడ్స్ హీల్టన్ ఎందుకు చెప్పినా అంటే ఆ టైంకి వస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో చిన్న హింట్ ఇచ్చినాను, జస్ట్ దీనికి గుర్తుపెట్టుకోండి మీరు, ఇన్ ఫ్యూచర్లో పనికి వస్తుంది. సో ఒకవేళ కోడి రోడ్స్ హీల్టన్ ఏం కాకపోతే నెక్స్ట్ ఇయర్ రోమన్ రేన్స్ రసల్ మేనియాలో హ్యాజ్ ఎ ఛాంపియన్. ఇప్పుడు అది వరల్డ్ ఛాంపియన్షిప్ కావచ్చు లేదా మన అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కావచ్చు, చెప్పలేము. నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో రింగ్ బయట అడుగు పెట్టినప్పుడు హ్యాజ్ ఎ ఛాంపియన్ అడుగు పెడతాడు. ఒకవేళ ప్లాన్స్ ఏం చేంజ్ కాకపోతే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ప్లాన్స్ అయితే ఉన్నాయి రోమన్ రేన్స్ కోసం. సో చూద్దాం. సో ఇప్పుడు ఇది ఎక్కడి వరకు మంచిగా అయితే చూడాలి, ఎలాంటి గడబడి కావద్దు. ముందే సెత్ రాలిన్స్ ఇంజరీ వల్ల చాలా ప్లాన్స్ చేంజ్ అయినాయి బాస్. ఇప్పుడు ఎవరు ఇంజూర్డ్ అంటే ఎవరు ఇంజూర్డ్ కావద్దు, ఎవరికి ఏం కావద్దు, మొత్తం బాగానే ఉండాలి. స్టోరీ లైన్ ఏం చేంజ్ చేయకుండా నడిస్తే మాత్రం రోమన్ రేన్స్ రాయల్ రంబల్ లేదా ఎలిమినేషన్ చేంబర్ గెలుస్తాడు. అండ్ రసల్ మేనియాలో కంపల్సరీ రోమన్ రేన్స్ మరొకసారి ఛాంపియన్ అయిపోతాడు బాస్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో
మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎస్పెషల్లీ మీకోసం చేసినాను సెకండ్ వీడియోస్, అందుకని లైక్ చేయడం మర్చిపోకుండా బాస్. మీకు వీడియో కొంచెమైనా వస్తే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.